మన తెలుగు నుండి వెళ్ళినటువంటి మణికుమార్ అనే వ్యక్తి మన అరుణాచలం తిరువన్నామలైలో ఉన్నటువంటి గిరి ప్రదక్షిణలో మోక్షగుండం అనేది ఒకటి ఉంటుంది. ఆ మోక్షగుండంలో లోపల నుండి బయటకు వస్తారనమాట. అలా చేస్తే మోక్షం లభిస్తుంది అనేది ఒక ప్రతీతి. అది చాలామంది అలా చేశారు. దాంతో చాలామంది ఆ లోపలికి వెళ్ళి బయటకు వస్తుంటారు. కొంతమంది లావుగా ఉన్నటువంటి వారు కూడా వచ్చేస్తారని చెప్పి మాట్లాడుతుంటారు. కొంతమంది వచ్చేసే వాళ్ళు కూడా. కానీ ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి మణికుమార్ అనే వ్యక్తి 36 సంవత్సరాల ఆ వ్యక్తి కొంచెం లావుగా ఉంటాడు. అతను కూడా అందరిలాగే వచ్చేస్తాను అనుకున్నాడు. కాకపోతే ఆ మోక్షగుండంలో ఇరిక్కిపోయాడు. తోటి భక్తులందరూ కలిసి ఎంత తీవ్రంగా ప్రయత్నాలు చేసినా రాలేదు. చివరికైతే బయటికి తీశారు. కానీ అప్పటికే ఊపిరి ఆడలేదు ఆయనకి. అప్పటికే అంబులెన్స్ వచ్చింది. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే ఆయన అయితే మరణించడం జరిగింది. ఇక్కడ చెప్పేది ఏంటంటే మోక్షగుండం అనేది అది కాదు. ఆ విధంగా వచ్చినంత మాత్రాన మోక్షం లభించదు. ఒకవేళ మీరు సన్నగా ఉంటే వెళ్ళండి, తప్పేమీ లేదు. కానీ లావుగా ఉన్నటువంటి వారికి చెప్తున్నాను, అలాగే మిగతా వారికి కూడా చెప్తున్నాను. మోక్షం అనేది మనం గిరి ప్రదక్షిణ చేసినంత మాత్రానో లేకపోతే ఇలాంటివి దూరినంత మాత్రానో రావు. మన యొక్క మంచి పనుల ద్వారా మాత్రమే మోక్షం వస్తుంది. నీ యొక్క మనసుని శాంతంగా ఉంచుకుంటే మాత్రమే వస్తుంది. కాకపోతే గిరి ప్రదక్షిణ చేయడం వల్ల మన యొక్క మానసిక ఉల్లాసం పెరుగుతుంది. మనకి ఒక శక్తి అయితే వస్తుంది. కానీ ఎప్పుడు మనం ఈ గిరి ప్రదక్షిణ చేసేటటువంటి క్రమంలో ఒక 2-3 కలిసి చేస్తారు, లేకపోతే కొంతమంది ఫ్యామిలీ కలిసి చేస్తారు. మనం ఇక్కడ ఓం నమస్తే అనడమో లేకపోతే ఇంక మిగతా దేవుడి యొక్క మాటలు తప్ప వాడి గురించి, వీడి గురించి, పొరుగుడు గురించి, పక్కోడి గురించి, మన శత్రువుల గురించి గిరి ప్రదక్షిణలో అందరి గురించి మాట్లాడతాం. ఎందుకంటే టైం పాస్ అవ్వాలి. ఈ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ 5 గంటల సేపు నడుస్తాం కాబట్టి చెప్పులు లేకుండా. చెప్పులతో అయితే 4 గంటలు, 4:30 గంటలు అయిపోద్ది. చెప్పులు లేకుండా అయితే మాత్రం 5 గంటల సమయం పడుతుంది. ఇక ఆటోకి అయితే మొత్తం గంటలో అయిపోద్ది, అంతా కలిపి అరగంట గంటలో. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మీరు ప్రతి దాన్ని కూడా గుడ్డిగా నమ్మకండి. మోక్షగుండం అని చెప్పి వాళ్ళు కట్టారని నువ్వు అందులో దూరగలవో లేదో తెలుసుకోవాలి. సన్నగా ఉన్నటువంటి వారు దూరొచ్చు, కానీ దానివల్ల మీకు మోక్షం ఏమొచ్చేది. నేను చాలాసార్లు అందులో నుంచి వెళ్ళాను, వచ్చాను. కానీ దానివల్ల అయితే మోక్షం ఏమి రాదు. ఆ విషయం నాకు తెలుసు. మోక్షం ఎప్పుడు వస్తుందో, మోక్షం ఎప్పుడు శివుడు ఇస్తాడో అది ఆయనకి తెలుసు, మన యొక్క మనసుకి తెలుసు. అలాగైతే ప్రతి ఒక్కరూ పాపాలు చేసిన ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్తారు. ఆ మోక్షగుండంలోకి వెళ్ళి ఇటు బయటకు వచ్చేస్తారు. దీనివల్ల ఫేక్ స్ప్రెడ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు దీన్ని నెగిటివ్గా స్ప్రెడ్ చేసేటటువంటి చాలామంది వెధవల్లో చూశాను నేను. కొంతమంది తిడుతున్నారు. నేను తిట్టాలంటే చాలా ఉదాహరణలు తీసుకోవచ్చు. నేను కూడా తిట్టగలను అవతల వాళ్ళని. చాలా ఉదాహరణలు ఉన్నాయి. మనం చేసినటువంటి చిన్న చిన్న తప్పులకి ప్రతి దాని మీద దేవుడి మీద వేసేయకూడదు. నువ్వు దేవుడిని ప్రతిరోజు మొక్కాల్సిన అవసరం లేదు. మొక్కినా పర్లేదు, మొక్కకపోయినా పర్వాలేదు. దేవుడేమి ఇచ్చేయడు, ఏ దేవుడు కూడా. కానీ మనం చేసేటటువంటి పనులే మన యొక్క భవిష్యత్తుని నిర్ణయిస్తాయి, మన యొక్క మానసిక ఉల్లాసాన్ని నిర్ణయిస్తాయి. అక్కడికి ఎందుకు వెళ్తాం? గిరి ప్రదక్షిణకి ఎందుకు చేస్తాం గిరి ప్రదక్షిణ? ఆ గిరి ప్రదక్షిణ చేసేటటువంటి వారికి తెలుస్తుంది. అయితే ఇక్కడ మోక్షగుండంలో మాత్రం మీరు ఖచ్చితంగా మీ యొక్క ఆలోచన విధానం, మీ యొక్క మానసిక పరిస్థితి ఏంటనేది, మీరు నిజంగా అందులో దూరగలమా లేదా, మీ యొక్క శరీరాకృతి మీకు తెలియదా? ఇప్పుడు అక్కడ జరిగినటువంటి పరిణామంకి దేవుడు మొత్తానికి ఆయనకైతే మోక్షం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మోక్షం కేవలం బయట నుంచి రావడం, లోపలికి వెళ్ళిపోవడం, లేదా లోపల నుంచి బయటికి రావడం మోక్షం కాదు. ఆ మోక్షం మన జీవితం మొత్తం ఉంటుంది. మన జీవితం మొత్తం పుట్టినప్పటి నుంచి, అంటే మనకు ఊహ తెలిసినప్పటి నుంచి మనం చేసేటటువంటి పనుల ద్వారా వచ్చేటటువంటిది మోక్షం. అంటే ఒక్కసారి మోక్షం ఏమొచ్చేది. నేను అంటున్నా తిరువన్నామలై వెళ్ళండి, తిరుమన్నామలై వెళ్ళండి అంటే ఈ యొక్క ప్రయాణంలోనే మన యొక్క మనసు ఉల్లాసం చెందుతుంది. ఆ ప్రయాణం తర్వాత గిరి ప్రదక్షిణలో నిజంగానే ఆ దేవుడిని దర్శించినంత పుణ్యం వస్తుంది. నిజంగా దేవుడిని చూసామన్నట్టు ఉంటుంది. 5 గంటలు ఇలా ప్రయాణం చేస్తూ ఉంటే ఆ యొక్క కొండ చుట్టూ, అరుణగిరి చుట్టూ ఎంత ఇది అంటే ప్రాక్టికల్గా చెప్తున్నాను నేను. ఆ నడవడం వల్ల వచ్చేటటువంటి వైబ్రేషన్స్, పాజిటివ్ వైబ్రేషన్స్, ఆ తర్వాత రోజు లేకపోతే ఆ రోజే మనం దేవుడిని దర్శించుకున్న తర్వాత వచ్చేటటువంటి ఆ పాజిటివ్ వైబ్రేషన్ ఖచ్చితంగా ఉంటాయి. కానీ మోక్షం వచ్చేద్దా? మోక్షం ఒక్క రోజులోనూ, ఒక్క నెలలోనూ వచ్చేది కాదు. నువ్వు పుట్టినప్పటి నుంచి చనిపోయినంత వరకు జరిగినటువంటి ఈ యొక్క పరిణామం ఏదైతుందో దాన్ని బట్టి వస్తుంది. అది నువ్వు అరుణాచలమే వెళ్ళాల్సిన అవసరం లేదు, తిరుపతి వెళ్ళాల్సిన అవసరం లేదు, కాశీ వెళ్ళాల్సిన అవసరము లేదు. నీ ఇంటి దగ్గర ఉన్న నీకు మోక్షం వస్తుంది నువ్వు చేసే చర్యల వలన.